నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అజీజ్ కి టీడీపీ నాయకులు, పాస్టర్లు ఘన స్వాగతం పలికారు. క్రిస్మస్ పండుగని పురస్కరించుకొని చిన్నారులు, యువత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారి వేసిన క్రిస్మస్ తాత వేషధారణ అలరించింది. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు క్రిస్మస్ పండుగ సందేశాన్ని వివరించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ కేక్ కట్ చేసి క్రైస్తవులు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసు ప్రభు దీవెనలు అందరిపై ఉండాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలని అజీజ్ ఆకాంక్షించారు. అనంతరం అజీజ్ తో పాటు టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ మహిళా నాయకురాళ్లు, ముఖ్య నేతలు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. విషయాన్ని మనం చూస్తున్నామని మరి ఈనాటి ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, అదేవిధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ శ్రీ అబ్దుల్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. వారందరినీ కూడా ఒకసారి మనం చప్పట్లు కొట్టి కనపరుస్తున్నాం. ఈనాటి తెలుగుదేశం పార్టీ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్కి నన్ను వాక్యం అందించడానికి ఆహ్వానించినటువంటి నా ప్రియ మిత్రుడు డాక్టర్ ఊరందు సురేంద్ర గారికి నాకు ప్రత్యేక వందనాలు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందుబాటులో కాదు, వారున్న ఆ యొక్క పీరియడ్లో నెల్లూరు అన్ని సెంటర్స్లో క్రైస్తవులందరికీ కూడా వారు ఏదో ఒక మంచి చేయాలనే వారికి మంచి మనసు దేవుడు వారికి ఇచ్చినాడు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఈ రీతిగా జరగడానికి కూడా మా సోదరులు డాక్టర్ వరుణ్ సురేంద్ర గారిని ప్రోత్సహించడంలో కూడా వారి ప్రధాన పాత్ర వహిస్తున్నందుకు మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి కార్యక్రమాన్ని జరిగించి మమ్మల్ని సంతోషపెట్టినందుకు, మీరు దేవుని మహిమపరిచినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. భావంలో కలగాలి, దాని కొరకే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సభలో వారికి 5 ఎకరాలు క్రైస్తవ బరెల్ గ్రౌండ్కి ఇచ్చిన ఏకైక ప్రభుత్వము బిహైండ్ ద స్క్రీన్ చక్కగా పనిచేసిన మన సహోదరులు అబ్దుల్ అజీజ్ గారిని దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. మరి తెలుగుదేశం పార్టీని దేవుడు ఆశీర్వదించును గాక. తెలుగుదేశం నాయకులను దేవుడు ఆశీర్వదించును గాక. క్రైస్తవ సోదరులతో పాటు మా తెలుగుదేశం నాయకులందరితో కలిసి ప్రీ క్రిస్మస్ పండుగని ఇక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ ప్రీ క్రిస్మస్ అనేది మేము అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, ఎప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో వచ్చి 12 సంవత్సరాలు అయిపోయింది, అంటే ఒక దశాబ్దం పైన అయింది. ఈ దశాబ్దం నుంచి కానీ, నేను వచ్చినప్పటి నుంచి కానీ, గతంలో కానీ ఈ యొక్క పండగ మా పండగ, అందరి పండగ, మన పండగ దీన్ని ఎప్పుడు చేస్తూ వస్తుంది. దీంట్లో నగరంలో ఉండే దైవజనులందరినీ పిలుచుకొని వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు, వాళ్ళని గౌరవించుకోవడం,
ఒక ఆనవాయితీగా చేస్తాము. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మనం అందరము ఒకే తల్లి బిడ్డలమి. అది బైబిల్ చెప్పినా, వేదాస్ చెప్పినా, ఖురాన్ చెప్పినా. వేదాస్ అయితే వసుదైక కుటుంబం అంటుంది. వసుదైక కుటుంబం, we all are from one. మనకు బైబిల్ చెప్పినా we all are the children of the Adam. ఖురాన్ చెప్పినా మేమందరం ఆదాము ఒక బిడ్డలు. అంటే ఈ సృష్టికి మూలం ఒకటే అని అర్థం, ఓన్లీ వన్. అక్కడి నుంచి మన సాంప్రదాయాలు మనల్ని గాడిలో పెట్టడం కోసం భగవంతుడు అనేక పుస్తకాలు, అనేక సమయంలో అనేక పుస్తకాలు, అందులో బైబిల్. యేసు ప్రభు మన కోసం ఒక పీస్, శాంతి, ప్రేమ, ఫర్గివ్నెస్, ఒకరికి తప్పు చేస్తే వాళ్ళని క్షమించడం, వాళ్ళని ప్రేమించి దగ్గరికి తీసుకుని రావడం, ఇవన్నీ ప్రతి ఒక్కరూ యేసు ప్రభు, బైబిల్ ఇవన్నీ ఒక ఊరి కోసము, ఒక ప్రజల కోసం వచ్చింది కాదు. భగవంతుడు యెహోవా ఎప్పుడెప్పుడు వారనర్స్, క్రైస్ట్ ని పంపిస్తారో, రక్షకుల్ని పంపిస్తారో, ఆ సమయంలో ఉండే ప్రతి ఒక్కరు కానీ మంచి మార్గంలో పోయి ఎలా బ్రతకాలి, ఎలా తోటి వారితో ఉండాలి. రోజు మత్తయి 22 అధ్యాయంలో 37 నుంచి 39 చూస్తే, నైబర్స్, మీ పొరుగు వారితో ఎలా ఉండాలి, పొరుగు వారిని ప్రేమించేది మిమ్ము వలె. హౌ యు లవ్ యువర్ సెల్ఫ్, యు షుడ్ లవ్ యువర్ నైబర్స్. మనం పక్కనింటి వాళ్ళు చచ్చిపోతున్నారా, అన్నం తింటున్నారా, ఏమవుతుంది కానీ తెలియని పరిస్థితిలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం. దేవుడు మనకు మన పొరుగు వారి పైన మన బాధ్యత ఉంది. వాళ్ళు కష్టాల్లో ఉన్నారా, ఎవరైనా క్రిస్టియన్ అని చెప్పుకుంటే తన బాధ్యత ఏంటి? మత్తయి ప్రకారం పొరుగు వారిని ఎప్పుడు ప్రేమించడం, పొరుగు వారి గురించి తెలుసుకోవడం. అంటే పొరుగు వారంటే ఎవరు? పక్కింటి ఆయనేనా? కాదు, మీ నైబర్స్, మీ సమాజం, మీ కాలనీ, వాళ్ళంతా మీ పొరుగువారు. మా లెఫ్ట్ లో ఉండే ఆ ఇంటి ఆయన, రైట్ లో ఉండే ఇంటి ఆయన కాదు. మనం ఎవరైనా దేవుడితో ఉన్నాము అంటే బైబిల్లో జాన్ ఒకసారి నెల్లూరు జిల్లా ప్రజలకి, ప్రత్యేకంగా క్రైస్తవ సోదరులకి, రాష్ట్ర ప్రజలందరికీ కానీ క్రిస్మస్ పండుగ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Happy Christmas. Happy Christmas. Thank you once. మీరు వేదికను అలంకరించినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు పాస్టర్ గారు. పాస్టర్ గారు అందరూ కూర్చోండి. బాబు ట్రాక్ రెడీ చేసుకోండి. ట్రాక్ రెడీ. एक ग्लास गिफ्ट दे यार. ओके.
ఈ కార్యక్రమాన్ని కూర్చున్నారు. చంద్రశేఖర్ గారు పాస్టర్. వీళ్ళందరినీ కూడా ప్రభు రీతిగా సమకూర్చి తెలుగుదేశం నాయకులందరూ కూడా నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్. డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.